సో గైస్ ఈరోజు మనం కుంకుడుకాయ షాంపూ చేద్దాం. ఓకేనా? ఇదే కుంకుడుకాయ ఓపెన్ చేస్తున్నా. చూడండి కుంకుడుకాయ. దీనిలో మనం ఫస్ట్ మంచి కుంకుడుకాయని చూసుకుందాం. కొంచెం బ్లాక్ ఉండేదాన్ని తీసుకుంటే ఇంకా బెస్ట్. ఇట్లా ఉండాలి. ఓకేనా? ఇగో ఇలాంటి వాటిని తీసుకుంటే కొంచెం నురుగు అనేది తక్కువ వస్తుంది, ఎందుకంటే ఇంకా అది పూర్తి కాలేదు. సో ఇలాంటివి తీసుకోవాలి. దీన్ని దిలేస్తున్నా. అట్లనే ఇంకా కొన్ని వేద్దాం. సరిపోతుంది. నేను దీంతో దంచేస్తా. ఫస్ట్ దంచుకోవాలి, ఇట్లా ఎత్తి పెట్టద్దు. మొత్తం దంచేసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉండే ప్రోటీన్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకేనా? ఇట్లా దంచాలి. ఇది ఉంది కదా, దీన్ని పారేయకండి అసలే. ఇది కూడా మనకు యూజే. సో నేను ఇవన్నీ కొంచెం బయటికి తీసేస్తాను. ఒక్కొక్కటి దంచేద్దాం. చూడండి ఇట్లా బయటికి రావాలి. దీన్ని కూడా కొడితే బయటికి వెళ్ళిపోతాయి, కానీ కొంచెం గట్టిగా కొట్టాలి. లేకుంటే ఇట్లా బయటకు వస్తుంది అనుకుంటే ఇవి లోపల పెట్టేయండి. లోపల పెట్టేసి ఇప్పుడు దంచాలి ఇట్లా. ఫస్ట్ మెల్లమెల్లగా ఇట్లా కొట్టాలి. ఇట్లా కొట్టినాక సరిగ్గా అవుతుంది, అప్పుడు దంచాలి. మళ్ళీ ఒకసారి మధ్యలో పెట్టేద్దాం, ఇది కొంచెం బెటర్ ఉంది. మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్, ఏదైనా సరే మేము అన్నింటినీ ప్రమోషన్ చేస్తాం. మీరు ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రమోషన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అది ఎట్లా చేయాలనో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. పలగొడితేనే బెస్ట్. ఎక్కడ పడ్డది బట్ okay.
చూడండి ఇట్లా పలగలేదు అనుకో దీనిలో, ఇది ఉంది కదా దీన్ని ఇట్లా పెట్టేయాలి. ఇట్లా పెట్టేసి ఇది ఉంది కదా ఇట్లా అనాలి. చూడండి గైస్, ఇప్పుడు మనం వాటర్లో కుంకుడుకాయ అనేది ఇది వేసినాం కదా, వేసినాక లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా మసలేటట్టు మీరు సెట్ చేసుకోండి ఏ రకంగా. కానీ వాటర్ మాత్రం చాలా తక్కువ పోయాలి. నేను బాగా పోసిన వాటర్, సో అంతగానం పోయొద్దు, చాలా తక్కువ పోయాలి. ఆ తక్కువ పోసిన దాంట్లో కుంకుడుకాయ వేసి మంచిగా ఇట్లా మసలేటట్టు మీరు పొయ్యి మీద పెట్టుకోండి. చాలా మసలితే మంచిగా లోపల ఉన్న గుజ్జు అనేది బాగా నుజ్జు కావాలి. ఆ రకంగా మసలేటట్టు వేసుకోండి. ఇట్లా మసిలినాక నురుగు అనేది బాగా వస్తుంది. ఆ నురుగు వచ్చేదాకా మీరు మసలు పెట్టాలి.